హాయ్ విను. నేను మీకు మంచి స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ మీకు కనెక్ట్ అవుతుంది, నాకు కనెక్ట్ అవుతుంది. పెద్ద 2 బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళు అలా ఉన్నప్పుడు ఒక శిల్పి అటు వెళ్తూ రాళ్ళని చూసి మొదటి రాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను ఒక శిల్పం చెక్కొచ్చా అని అడిగాడు. ఆ రాయి వద్దు, కుదరదు, నా నొప్పి పుడుతుంది, వద్దు, నేనేం చేయొద్దు అంది. శిల్పి వదిలేసి మరో రాయి ఉంది కదా, రెండో రాయి దగ్గరికి వచ్చి, నేను ఒక మంచి శిల్పం చెక్కనా అని అడిగాడు. అప్పుడు ఆ రాయి అడిగింది, నువ్వు బాగా చెక్కుతావు కదా అని అడిగితే శిల్పి అన్నాడు, నేను చాలా ఫేమస్ శిల్పిని, మా ఊర్లో నాకు చాలా మంచి పేరుంది, నేను బాగా చెక్కుతాను. అప్పుడు ఆ రాయి అంది, చెక్కో అని చెప్పి పర్మిషన్ ఇవ్వటం, ఈ శిల్పి చెక్కడం మొదలుపెట్టాడు. ఈ చెక్కేటప్పుడు దారుణమైన నొప్పి, ఒక్కొక్క దెబ్బకి నొప్పి పెరిగిపోతుంది. అయినా సరే ఓర్చుకుంటూ ఉంది. మొదటి రాయిని చూసి నవ్వుతుంది, నీకు అలాగే అవ్వాలి, వద్దని చెప్పాను కదా, అయినా సరే పర్మిషన్ ఇచ్చావు, చూసావు కదా ఎంత పెయిన్ఫుల్గా ఉంది, నీకు అలాగే జరగాలని మొదటి రాయి అంటూనే ఉంది. ఈ శిల్పి చెక్కిన తర్వాత ఒక అందమైన దేవతని చాలా రియలిస్టిక్గా చెక్కిన తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొదటి రాయి అంది, ఏంటి ప్రయోజనం, నిన్ను చెక్కాడు, నిన్ను ఇక్కడ వదిలేశాడు, మన ఇద్దరు ఇదే ఎత్తైన ప్రదేశంలో మళ్ళా బతుకుతున్నాం, నేను నా ఒరిజినల్ ఫామ్లోని, నువ్వేమో ఒక శిల్పంలా అని చెప్పి హేళన చేసి కొంతకాలానికి అంటే ఆ ఊరు వాళ్ళంతా అటు వెళ్తూ చూడగా ఒక మంచి శిల్పాన్ని చూశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ శిల్పాన్ని అక్కడ పెట్టి ఒక చిన్న దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయం కట్టిన తర్వాత ఏంటంటే అది బాగా ఫేమస్ అయిపోయి జనం పెరగడం మొదలుపెట్టారు. పెరిగి జనం రోజుకి 10,000-15,000 మంది జనం వచ్చేస్తున్నారు. జనం పెరిగే కొలిది ఏంటంటే ఒక పెద్ద సమస్య ఏంటంటే టైల్స్ అన్ని వేసేసి చక్కటి దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. కొబ్బరికాయలు కొడుతుంటే టైల్స్ పగిలిపోతున్నాయి. అప్పుడు ఒక వ్యక్తి అటు ఇటు చూసి, అక్కడ ఇంకో రాయి ఉంది కదా, ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే పోలేదా అని చెప్పి ఆ మొదటి రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా కొట్టుడే కొట్టుడు, రోజుకు 10,000-15,000 కొబ్బరికాయలు ఆ రాయి మీద కొట్టడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్ జరుగుతుండగా రెండో రాయి, మన శిల్పమైన రాయ మొదటి రాయితో ఉంది, నేను ఒక్కసారి పెయిన్ భరించాను, నువ్వు ఇప్పుడు నిరంతరం ప్రతి నిమిషం భరిస్తున్నావు. ఇది మన జీవితంలో కూడా ఒక లెసన్ ఏంటంటే చేంజ్ వచ్చేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నొప్పి ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మనం భరించలేని పరిస్థితిలో ఉంటాం, మనం ఫైన్ ట్యూన్ అవ్వాలి, ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది, ట్రస్ట్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకి ఆ చేంజ్ జరుగుతుంది. చేంజ్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే ఒక మంచి అనేది ఉంటుంది. మన లైఫ్లో ఏదైనా తీసుకోండి, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ అవ్వచ్చు. సో చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆ చేంజ్ మొదలయ్యేటప్పుడు కొంచెం పెయిన్గా ఉంటుంది, ఆ పెయిన్ని యాక్సెప్ట్ చేయండి, ఉండేదంతా హ్యాపీనెస్ అనమాట. మీ కమెంట్స్ పెట్టండి. హ్యాపీ లివింగ్.